సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజలకు అందరికీ అందాలి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలని వైఎస్ఆర్సీపీ అమలాపురం అభ్యర్థి పినిపి విశ్వరూప అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ప్రతి ఇంటికి వెళ్లి తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్లు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో రమాదేవి, అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్జే థామస్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ ఖరారు చేశారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథాన్ని పరిగణలోకి తీసుకొని థామస్ అభ్యర్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో థామస్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బెంగాల్లో ఈ పార్టీకి కొంతమందికి అభ్యర్థులకి మేము బీఫామ్స్ ఇవ్వబోతున్నాము. అన్నీ అనుకూలిస్తే దాదాపు 100 స్థానాల్లో జయస్వరాజ్ పార్టీ దేశంలో ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ప్లాన్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్జే థామస్ గారు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి దుంబాల పరశురామ్ గౌడ్ గారు, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మర్ల ఆంజనేయులు గారు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి బత్తుల వెంకటేష్ గౌడ్ గారు తోటి ఇక్కడ అదేవిధంగా మిగతా పార్టీ సభ్యులతో ఇక్కడ సమావేశం జరిగింది. జై స్వరాజ్ పార్టీ యొక్క ఉద్దేశం ఒకటే మిత్రులారా, పేదలు లేని సమాజ నిర్మాణం, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసమే మా పోరాటం ఉంటుంది. అటువైపుగానే ఈ దేశంలో పేదలు లేని సమాజ నిర్మాణం కోసం మా పోరాటాలు, మా త్యాగాలు ఈ దేశం మొత్తం తిరుగుతూ చేయాలనేది మా సంకల్పం. ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశం అని గొప్ప చెప్పుకోవట్ల మిత్రులారా, అతి గొప్ప దేశము, అతి వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశం భరతమాత, భరతభూమి, భారతదేశం. కానీ ఈ దేశంలో 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఏది పరాయి పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ళు దాటినా, లేదా స్వతంత్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు దాటినా ఇంకా పేదరికం తాండవిస్తుంది. వైద్యం అందక చిన్నారులు చనిపోతున్నారు, విద్య దొరకక